హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేఆర్ టీవీ. అరిసెలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈరోజు. ఈ టిప్స్తో చేసుకుంటే కరెక్ట్గా చేసుకోవచ్చు. ముందుగా రైస్ తీసుకోవాలి. రేషన్ బియ్యం అండి ఇవి. ఈ గ్లాస్తో తలగొట్టి అంటారు కదా, ఇలా వీడియోలో చూపించే విధంగా చేసి తీసుకుంటున్నాను నేను. అలా తీసుకుంటే 4 గ్లాసులకు కేజీ అవుతుందండి. అది 3 గ్లాసులన్నర తీసుకొని ముందుగానే నానబెట్టుకున్నాను. నైట్ అంతా నానబెట్టేసుకొని పొద్దున ఒక మినిమం 12 అవర్స్ అన్నా నానాలండి బియ్యము. మార్నింగ్ వడగట్టుకొని నాన్న బియ్యాన్ని వాటర్ అంతా తీసేయాలి. వాటర్ అంతా వడగట్టుకున్నాక ఒక 5 మినిట్స్ ఇలాగే వదిలేయాలి. చిల్లుల గిన్నెలో రైస్ని వేసుకుంటే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. చూడండి, ఇలా 5 మినిట్స్ వదిలేయాలి. వదిలేసాక కాటన్ క్లాత్ తీసుకొని వాటర్ అంతా పోయిన దాన్ని బియ్యాన్ని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఆరబెట్టుకోవాలి. వాటర్ అనేది ఉండకూడదు, మరీ డ్రైగా కూడా అవ్వద్దండి. రైస్ కొద్దిగా చేతులకు వాటర్ అంటుకోకుండా 5-10 మినిట్స్ ఆరితే సరిపోతుంది. కాటన్ క్లాత్లో పోసుకుంటే చూడండి, ఇలా కొద్దిగా పొడి పొడిగా చేతికి అంటుకుంటూ ఉంటాయి కదా, అలా కొద్దిగా బియ్యం పొడి పొడిగా అయితే సరిపోతుంది. ఎక్కువ ఆరనవసరం లేదు. ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పిండి జల్లించుకోవాలి. మెత్తగా పిండి పట్టి జల్లించుకోవాలి. ఇలా జల్లించేదానికి ప్లేట్స్ 2-3 ఉంటాయండి. సన్నగా ఉన్న జల్లించేది తీసుకోవాలి. మెత్తగా ఉండాలి పిండి. మిక్సీ పట్టుకున్న బియ్యాన్ని పిండిని జల్లించుకోవాలి. మొత్తం పిండిని ఇలాగే మిక్సీ పట్టుకుంటూ బియ్యాన్ని జల్లించుకోవాలి. మెత్తగా ఉంటేనే చాలా బాగా వస్తాయండి అరిసెలు. బరుసుగా నూకలుగా ఉండకూడదు, రవ్వ ఉండకూడదు. మొత్తం పిండిని ఇలా జల్లించుకోవాలి. జల్లించుకున్న దాన్ని తడి ఆరకుండా ఇలా ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక గిన్నె మందంగా ఉన్న గిన్నె తీసుకొని బెల్లం తీసుకోవాలి. 1/2 కేజీ బెల్లానికి సరిపడిన క్వాంటిటీ చెప్తున్నానండి నేను. 1/2 కేజీ బెల్లానికి 3.5 గ్లాసుల రైస్ తీసుకొని పిండి పట్టి జల్లించుకున్నాను. వాటరు 1/2 గ్లాసు వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. బెల్లాన్ని చిన్న ముక్కలుగా చేసి వాటర్ వేసి పాకం పట్టుకోవాలి. మొత్తం బెల్లం కరిగాక వడగట్టుకోవాలండి ఒకసారి. ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే ఫిల్టర్లోకి వచ్చేస్తుంది. ఫిల్టర్ చేసుకున్నాక మళ్ళీ అదే గిన్నెలో వేసి పాకం పట్టుకోవాలి. ఇలాచీలు ఒక 3 ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలాచీలు దంచి వేసుకోవాలి. నువ్వులు ఒక 2-3 టీ స్పూన్లు టేస్ట్ని బట్టి వేసుకోండి. పాకంలోనైనా వేసుకోవచ్చు, లేకుంటే మనము లాస్ట్లోనైనా పైన అద్దుకోవచ్చు అండి. ఇగో చూడండి, వీడియోలో చూపించే విధంగా పాకము రావాలి. పాకము ఇలా మనం వాటర్లో వేసినప్పుడు ముద్ద అవుతుండాలి. అలా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రెడీ చేసుకున్న పిండిని వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వేసుకొని కొద్దిగా ఉండలు కట్టకుండా మొత్తం కలుపుకోవాలి. పిండి కొంచెం ఇలా ఉన్నప్పుడు జారుగా ఉంటుంది. గట్టి పడే వరకు మూత పెట్టి చల్లారాలి కొద్దిగా. చూడండి, చల్లారిన పిండి ఇలా గట్టిగా అవుతుంది. ఒకవేళ మీకు లూజ్గా అనిపిస్తే మనం చేసుకున్న పాకానికి పిండి సరిపోకుంటే పాకం పట్టి పెట్టుకున్నాం అనుకోండి, సాయంత్రం అయినా అలా చేసుకుంటే పిండి అనేది పాకం ఇంకా టైట్ అయ్యి ఉండ చుట్టడానికి కరెక్ట్గా వస్తుంది. లూజ్ అయితే టెన్షన్ పడిన అవసరం లేదండి. కానీ మనం తీసుకున్న రైస్కు కరెక్ట్గా అవుతుంది. ఒకవేళ ఫస్ట్ చేసే వాళ్ళైతే 1 గ్లాస్ రైస్ ఎక్కువగానే తీసుకుంటే క్వాంటిటీ తెలియని వాళ్ళకు కరెక్ట్గా సరిపోతుంది.
ముద్దని రెడీ చేసుకున్న దాన్ని ప్లాస్టిక్ కవర్ మీద ఒత్తుకోవాలి. వీడియోలో చూపించే విధంగా కొంచెం మందంగా, మరీ పల్చగా కాకుండా ఇలా ఒత్తుకొని నూనెలో వేసి వేయించుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకుంటూ కాల్చుకోవాలండి. అరిసెలు పిండి ఎంత మెత్తగా ఉంటే అంత బాగా వస్తాయి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఒక్కొక్కటి వేయించుకోవాలి. ఇవి అరిసెలు ఒక్కొక్కటి వేసి మంచిగా కాల్చుకోవాలండి. రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. మంచిగా పొంగుతూ వస్తాయి. కాలిన దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. చిల్లుల ప్లేట్లో పెట్టేసుకొని ఇలా టిఫిన్ బాక్స్తో ఒత్తుకుంటే ఆయిల్ అంతా కిందికి దిగుతుంది. అరిసెకు ఆయిల్ అనేది లేకుండా మంచిగా వచ్చేస్తుంది. అన్నీ ఇలాగే చేసుకుంటూ ఆయిల్ టిఫిన్ బాక్స్ కానీ ఏదైనా ఫ్లాట్గా ఉన్నదాంతో ఒత్తుకోవాలి. చూడండి, అన్నీ ఇలా చేసి పెట్టేసుకుంటూ ఒక్కొక్కటి కాల్చుకోవాలి. ఇంతేనండి అరిసెలు. అందరూ ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.